ఎంత పొద్దుగాల బుర్రయ్య గంటల సౌండ్ పూజలు అరే బుడంకాయగా ఏం లేదురా కొంచెంసేపు అయితే రిజల్ట్ పూజ చేసుకోకపోతే ఏం చేస్తారు మరి అరే అమ్మ ఈరోజు వీడు పూజ చేసిన కంపాలు బాగా మానాల్సిందే హలో ఎవరా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా ఇంతటిగా నువ్వురా అయినా ఇవాళ రిజల్ట్ రవి నా పని ఒకటి రెండు పోతాయి నీ మొత్తం పోతాయి ఏంట్రా బాబు పోయేవి అంకుల్ అది నాకు ఒకటి రెండు మార్కులు పోతాయి మ్యాథ్స్ లా కానీ మీ వన్ మాత్రం ఫుల్ మార్క్స్ వస్తాయి అంకుల్ ఏమనుకుంటావు మరి నాకు అంటే సరే అంకుల్ నేను రిజల్ట్ వచ్చాక కాల్ చేస్తాను నేను రిజల్ట్ చూసుకో సరే అమ్మా సరే అంకుల్ సరే ఏనావా తెలుపుతానా ఈరోజు రిజల్ట్ అంటే కాదా తెలుసు లేదు నాన్న ఈరోజు కాకుండా వచ్చు ఏం లేదురా ఇప్పుడే నీ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పిండు ఈ రోజే అంట ఇచ్చినావా అరా ఫోన్ ఇండే ఉంది రిజల్ట్ చూద్దా పోయినాయిగా ఆ తెలుగులో త్రిబుల్ స్టోరీ బాహుబలి స్టోరీ రాసిన అది కూడా పోయిందా ఏమైనా రిజల్ట్ ఏం చెప్పాలి ఐడియా ఇగో నాన్న అన్ని పాస్ అయినా ఇగో ఎఫ్ 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 అంటే పాస్ అన్ని పాస్ అయినా సాధించావరా ఇప్పుడు బయట ఎదుగుతావు అట్లా పాస్ అయినారా అట్లుంటది నాన్న మరి నీ కొడుకంటే అదేరా రంగయ్య చిన్న దగ్గరకు పోయి చికెన్ తీసుకురా సరేనా ఫోన్ పేలు ఉన్నాయి ఫోన్ పే ఒకటి తీసుకురా అరే అన్న రిజల్ట్ వచ్చాయి అరే అన్న 2,000 అట్లే కదా అవునరా రెండు పోయినాయి నాన్న అడిగితే ఏం చెప్తావు రెడీ 1 2 3 పట్టుకో అరే నాన్న ఎగ్జామ్ అన్ని పాస్ అయినావా లేదు నాన్న రెండు ఫెయిల్ అయినా చి వేస్ట్ గాని పక్కింటి ప్రదీప్ గాని చూసి నేర్చుకో అన్ని పాస్ అయ్యాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు ఆపండి నాన్న ఎప్పుడు వానితో వీనితో కొలిచి నీకు ర్యాంకులు రాలే పాస్ ఎందుకు రాలే అడుగుతున్నావు కానీ ఎప్పుడన్నా నీకు ఏది ఇష్టం రా అది చేస్తావా అని అడిగినావా నాన్న అరే ఏమంటావు సెట్టా బాగానే ఎక్స్ట్రా దిగుతున్నావుగా ఈ మాత్రం లేకపోతే నాన్న నుంచి తప్పించుకోగలుగుతావా ఈ మాత్రం ఉండాలి అరే అన్న నాన్న వస్తున్నాడు ఇంతసేపు ప్రిపేర్ అయ్యి మళ్ళీ చెప్పండి ఇక ఏ మమ్మారే బాగున్నారా బాగున్నా బావా ఏ దారా కూర్చుండు దారా నేను బొమ్మాలి మరి ఎట్లున్నావు ఇంట్లో ఎట్లు అమ్మ నాన్న అందరూ మంచిగా రా అందరు బాగుంటుంది బావా మీరు బాగురా బాగానే ఉన్నాను రా ఏం చేస్తున్నావు మరి ఏం పని బాగా జాబ్ అయినా ఎట్లా నడుస్తుంది వర్క్ మంచిగా నడుస్తుంది బావ ఏం పని చేసినావు బావ మరి సరే ఏం లేదు రిజల్ట్స్ ఏమైంది అమ్మాయి నాకు నా మీద పడి 7 రోజుల ఇంకో పని అరే మావాడు అన్ని ఫాస్ట్ బాబా అది పాస్ కాదు పాస్ అయినా ఆంటీకే నెంబర్ ఎప్పుడు ఎస్ఐపీలో నిద్ర చూద్దాం ఎందుకులే అంకుల్ అందుకే నెంబర్ అయితే చెప్పు ఇప్పుడు ఏమవుతులే నాన్న రాత చూద్దాం పర్లేదు చూద్దాం తెరా చూద్దాం బాబా మీ వాడు ఒక్కడు కూడా పాస్ కాలే అదేంటి మరి అన్ని పాస్ అని చెప్పింది మావాడు ఇంకో చూడు బాబా ఎఫ్ అంటే ఫెయిల్ అన్ని ఎఫ్లే ఉన్నాయి ఇంకో అన్ని ఎఫ్లే ఉన్నాయి ఇఫ్ అంటే ఫీలా ఎఫ్ అంటే ఫెయిల్ బ్రహ్మాన్ని అన్నాం కానీ మనమే అందంగా ఉన్నాం శివగాడేంది ఎన్నర్లేంది ఒకటే పోతుంది అరే శివ వీడు పిలిచిన వక్తులేదు ఇంద్రా మనం కూడా పోదాం ఆగిపోయావేంద్రా తాగురా తాగి చచ్చిపో తాగు
మరి ఏం చేయాలిరా? అరే పిచ్చా, ఎందుకు అట్లా ఏడుస్తున్నావురా? అయినా చచ్చిపోవాలన్నంత బాధ నీకేమొచ్చింది? అరే మా నాన్న ఎన్నో అప్పులు చేసి మరి నన్ను చదివించిండ్రా. కానీ నాకు వచ్చిన మార్క్స్కి అసలు దాన్ని మిత్తి కూడా కట్టలేమురా. పోయినాయిరా, నా మీద పెట్టుకున్న ఆశలన్నీ పోయినాయిరా. ఎందుకురా నేను బతికేదిగా? అరే పిచ్చా, పిచ్చోడా, ఏడ్చుడేంద్రా ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే? ఇక్కడ కూర్చోరా ఫస్ట్. ఏమన్నావురా పిచ్చోడా? ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే చచ్చిపోతావా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. చచ్చిపోవాలనుకున్నావు, అది బానే ఉంది. చచ్చిపోవాలనుకున్నావు, అది బానే ఉంది, కానీ ఒకసారి మీ వాళ్ళకి ఫోన్ చేసి చచ్చిపోరా, నేను చచ్చిపోతున్నాను. అరే మా వాళ్ళకి ఫోన్ చేసి నన్ను చచ్చిపోమంటారా? మరేంట్రా, మీ వాళ్ళు మంచి మార్క్స్ తెచ్చుకోవన్నది నువ్వు బాగా బ్రతకాలని, కానీ అదే మార్క్స్ రాకపోతే నువ్వు చచ్చిపోవాలని కాదు. అరే ఒకటి ఆలోచించు, మార్క్స్ పోతే మళ్ళీ తెచ్చుకుంటాం, అదే వాళ్ళ కొడుకు పోతే మళ్ళీ వస్తాడారా? అయినా ఎంతమంది ఫెయిల్ అయ్యి ఎదిగిన వాళ్ళు లేరురా? ఆ రోజు వాళ్ళు కూడా ఇలానే అనుకుంటే ఈ రోజు వాళ్ళని మనం చూసేవాళ్ళమా? అయినా మనం ఒకసారి ఫెయిల్ అయినామంటే ఇంకోసారి ఫెయిల్ కాకుండా చూసుకోవాలరా, అంతేగాని చావే పరిష్కారం కాదు. ఇలా నువ్వే కాదురా, ఈరోజు ప్రతి స్టూడెంట్ ఇలా ఆలోచించి వాళ్ళ ప్రాణాలు తీసుకోవడమే కాకుండా వాళ్ళ అమ్మా నాన్నని లైఫ్ లాంగ్ బాధ పెడుతూ ఉంటారా. అలా చనిపోయే ముందు ఒక్కసారన్నా వాళ్ళ అమ్మా నాన్నని తలుచుకొని ఉంటే ఈరోజు ఇలా జరిగే ఉండేవి కాదు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా నీకు చచ్చిపోవాలనిపిస్తే ఇగో పట్రా, నీ ఇష్టం ఇక. ఎగ్జామ్ పోతే లైఫ్ పోయినట్టు కాదు, ఒక్కసారి ఆలోచించండి. ఎగ్జామ్ విలువైనది, కానీ ప్రాణం తీసుకున్నంత విలువైనది అయితే కాదు.